Very good evening, all of you. So, Evening, sir. last, yeah, good evening, Indi. Good So, evening, sir. last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. ఎవరికైనా లాస్ట్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? Clear, sir. Clear, sir. మల్టీ కరెన్సీ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. Sir. అన్ని క్లియర్ కదా? ఎలాంటి డౌట్స్ అయితే ఏం లేవుగా? యా, ఓకే గైస్, వన్స్ అగైన్. సో లైక్ మన సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో, సో వారికి లైక్ టాలీ లోకేష్ మెటీరియల్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన మెటీరియల్స్ అమెజాన్లో ఆర్డర్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక 50% వరకు కంటెంట్ని కవర్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియో చూసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డన్ గైస్. ఆల్మోస్ట్ అందరికి రీచ్ అయినాయి కదండి మెటీరియల్స్? అందరికి వచ్చాయి కదా? యా, Yes, sir. పేజీ నెంబర్, యా, పేజీ నెంబర్ 52 ఓపెన్ చేయండి. 52 ఆంధ్ర ట్రేడర్స్ 52 ఓపెన్ చేయండి. సో బిఫోర్ ఇక్కడ మనకి వ్యాట్ అండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చిందని చెప్పగలరా ఎవరైనా? ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎవరైనా 2005, sir. చెప్పగలరా? ఓకే, 2005 మంత్ April డేట్. 1st. April 1st. యా, డిఫరెన్స్ ఏంటండి? వ్యాట్కి జిఎస్టీకి డిఫరెన్స్ ఏంటి చెప్పగలరా ఎవరైనా? Sir, in VAT, there was so much multiple taxes were there. ఓకే, To avoid the multiple currency, GST came in. ఓకే, ఓకే. ఇంకా రిమైన్ ఇవ్వాలండి. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ వ్యాట్ అండ్ జిఎస్టీ? మేజర్ చేంజెస్, ఎనీవన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ క్లియర్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎనీవన్ తెలిసిన వాళ్ళకి చెప్పండి, డోంట్ వరీ. అంతేనా? ఎవరికి తెలియదా? ఓకే, డన్. సో వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇండియాలోకి ఎప్పుడు వచ్చిందంటే మనకి 1 ఏప్రిల్ 2005 మన ఇండియాలోకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో వ్యాట్లో ఉన్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ మనకున్నాయండి. మల్టిపుల్ ట్యాక్సెస్ మనకున్నాయి. ఎందుకు అలా అంటే అప్పుడు ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి అంతకు వాళ్ళకి ఇండివిజువల్గా ఉన్నాయి అని మనం చూసుకుంటే, లైక్ ఇక్కడ మేజర్గా చెప్పాలంటే ఒకే ఐటమ్ అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటమ్ మీరు పర్చేజ్ చేశారు ఒక 5%. అదే ఐటమ్ మీరు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ పర్చేజ్ చేస్తే సేమ్ ఇదే పర్సంటేజ్ అక్కడ ఉండదు. అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన పర్సంటేజ్ వేరుగా ఉంటుంది. అంటే ఐటమ్ ఒకటే, బట్ 28 రాష్ట్రాల్లో ముందు ఐటమ్ సేమ్ ఉన్నా కూడా పర్సంటేజ్ వేరువేరుగా ఉన్నాయి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, ట్యాక్స్ అండ్ ట్యాక్స్ మీద ఎక్కువ పడుతుంది. సో మధ్య వీడియో ఆఫ్ చేయండి, అలా పడుతుంది. ఆ ఉద్దేశంతో మనకి ఏంటంటే ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చారు. ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ స్లాబ్స్ లైక్ సేమ్ పర్సంటేజ్లో ఉండాలి. నువ్వు హైదరాబాద్లో కొన్నా 5 ఉండాలి, ఆంధ్రాలో కొన్నా 5 ఉండాలి, ఓకే, తమిళనాడులో కొన్నా 5 ఉండాలి, కర్ణాటకలో కొన్నా 5 ఉండాలి. 29 రాష్ట్రాల్లో ప్రజెంట్ ఏ ఐటమ్ ఎక్కడ కొన్నా సేమ్ స్లాబ్స్ సేమ్ పర్సంటేజ్లో ఉండాలనేది కాన్సెప్ట్. సో వ్యాట్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. సో ప్రజెంట్ మన ఇండియాలో వ్యాట్ లేదు, బట్ వ్యాట్ ఉన్నప్పుడు ఎలా ఒక ప్రాబ్లం ఎంటర్ చేసుకునే వాళ్ళం అనేది మనం చూపించడం జరుగుతుంది. బట్ కొన్ని దేశాల్లో వ్యాట్ ఇంకా ఫాలో అవుతున్నారు. ఖత్తర్ అలాంటి దేశాల్లో ఐ థింక్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఓకే, ఆ సిచ్యువేషన్లో ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో కొన్ని మన ఇండియా తప్ప రిమైనింగ్ వాటిలలో మనకు ఫాలో అవుతున్నారు కొన్ని చోట్ల. బట్ మన ఇండియాలో ఒకటి ఎలా ఉందనేది నేను ఒకటి చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ ఇండియాలో అయితే లేదు, బట్ చెప్పుకోవాలి. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సిఎస్టీ ట్యాక్స్, సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. సో
సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ అనేది కంపల్సరిగా పడుతుంది. ఓకే, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు వాటిని ఎలా ఎంటర్ చేయాలి. వ్యాట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది లెడ్జర్లో ఇచ్చేవాళ్ళం. లెడ్జర్లో జిఎస్టీ వచ్చిన తర్వాత ఐటెంలో ఇస్తున్నాం. ఐటెంలో ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు ప్రాబ్లంలో మనం చూద్దాం. సమ్మరీ క్రియేట్ చేస్తున్నానండి. ఆంధ్ర ట్రేడర్స్ పేజ్ నెంబర్ అది ఓపెన్ చేయండి. 52 పేజ్ నెంబర్ 52 ఓపెన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ చూడండి. ఇవన్నీ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇచ్చినామంటే ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ వేసి పెట్టండి. నో పెట్టేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. మనకి జిఎస్టీ ప్రజెంట్ అవసరం లేదు, నో పెట్టండి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఎనేబుల్ యాడెడ్ ట్యాక్స్ ఎంటర్. ఆంధ్ర టిన్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇది మనకి వ్యాట్ ఉన్నప్పుడు టిన్ నెంబర్ ఉండేది, వ్యాట్ నెంబర్ అంటాం. అది ఇచ్చేవాళ్ళం 9 డిజిట్స్ అలాగా. ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి మనకి అనవసరం, నో పెట్టండి. ఓకే, క్రియేట్లోకి వెళ్తున్నాను, లెడ్జెస్లోకి వెళ్తున్నాను. ఓకే, ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయండి ఆ ప్రాబ్లంలో? ఎనీ వన్? క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ 9. ఓకే, ఇక్కడ పర్చేస్ 5%. పర్చేజ్ అకౌంట్స్ ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మీరు F11లో వ్యాట్ డీటెయిల్స్ ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మనకి, ఈజ్ వ్యాట్ అండ్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఇది ఎస్ చేయండి. ఎస్ చేస్తే ఇక్కడ ఇవ్వాలి ఎంత ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, ఆ పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వాలి. సేల్ పర్చేజ్కు సేల్కే ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. కావ్య ట్రేడర్స్, Sundry creditors. ఎస్ సన్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇక్కడ మీరు ఇచ్చుకోవాలి, ఏ స్టేట్ అవన్నీ కూడా. ఇక్కడ ఆ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకునే వాళ్ళం. ప్రజెంట్ లేదు కాబట్టి వస్తుంది. నెక్స్ట్ సేల్స్ 5% అండి. సేల్స్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ 5% తీసుకోండి. నెక్స్ట్ Formally merchants and the debtors. Debtors. Balu traders. Balu traders. Sundry creditors. Sundry creditors. Father traders. Sundry debtors. Debtors. Input VAT ledger. Yeah. Next time ఉంది input VAT అండి. Input VAT 5%. Duties and taxes. VAT 5% ఇస్తే ఇవ్వండి, లేదంటే డైరెక్ట్గా అక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ VAT 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ VAT. ఈ విధంగా ఐటమ్స్ అన్ని లైక్ ఎడ్జెస్ అన్ని మనం ఈ విధంగా టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమన్నా ఫస్ట్ అదొక్కటే తీసుకోవాలి, ఉండేది అదొక్కటే, నెంబర్స్ ఒకటి తీసుకోవాలి. ఐటమ్. ఓకే, సో ఐటమ్ ఏముందండి? ఫస్ట్ ఇంటెల్ కంప్యూటర్. బస్ మీ రిమైనింగ్ ఏం అవసరం లేదు, నార్మల్గా సేవ్ చేయండి. అత్లాన్ కంప్యూటర్. Samsung hard disk.
LG monitors. ఓకే, ఈ విధంగా ఐటమ్స్ అన్ని మనం టైప్ చేసుకోవాలి. ఎస్కేప్ వచ్చేస్లోకి వెళ్ళండి. సో రైట్ రిసీప్ట్ క్యాపిటల్ అండి, ఎంత 35 పెట్టారు? lakhs. 35 lakhs. నెక్స్ట్ పర్చేస్. పర్సన్ ఎవరు? కావ్య. Kavya Traders. Purchase 5%. Intel Intel computer 20 numbers 25,000. Atlan. Athlon computer 15 numbers 23,000. చూడండి 8,45,000కి మనం పర్చేస్ చేసామండి. దాని మీద ఇన్పుట్ వ్యాట్ పడుతుంది. చూడండి, ఈ అమౌంట్ కింద మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఈ అమౌంట్ పైన ఇది ఐటమ్ స్పేస్ అంతా. ఐటమ్ స్పేస్ ఎప్పుడైతే ఈ అమౌంట్ కిందికి వస్తామో అప్పుడు లెడ్జర్ స్పేస్ కిందికి వస్తాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి. చూసారా, 8,45,000కి 42,250 రూపాయలు ట్యాక్స్ పడింది. టోటల్ అమౌంట్ ఇక్కడ 8,45,000కి 42,000 యాడ్ చేస్తే 8,87,250 రూపాయలు అయింది. నెక్స్ట్ సేల్స్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఎవరున్నారు మనకి ఇక్కడ? ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎస్ లో ఉంది, నో. మళ్ళీ అవే ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం, అవే ఐటమ్స్ ని సేల్ చేస్తున్నాం. ఇంటెల్ కంప్యూటర్ 18 numbers 30,000. Athlon computer 13 numbers 26,000. టోటల్ గా 8,78,000కి మనం సేల్ చేస్తామండి. ఇక్కడ అవుట్పుట్ వ్యాట్ ఇవ్వాలి. సో 8,78,000కి 43,000 యాడ్ అవుతే మనకి కింద 9,21,900 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ తీసుకోండి. పర్సన్ ఇక్కడ బాలు ట్రేడర్స్. ఇది వచ్చేసి శాంసంగ్ 30, రేట్ వచ్చేసి 2,500. ఎల్జీ, సో ఎల్జీ వచ్చేసి ఇక్కడ 25, రేట్ వచ్చేసి 3,500. 8,125 రూపీస్ పడింది. నెక్స్ట్ సేల్స్ వచ్చేసి ఖాదర్ సామ్సంగ్ 20 numbers 2,800. నెక్స్ట్ LG monitor 25 numbers 3,900. Output VAT. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేయండి. ఆల్ టైప్ అండ్ ఎక్స్పాండ్. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 1,45,000 మన నెట్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి అంటే డే బుక్లోకి వెళ్తాం. ఇంకా తర్వాత ఇంకా స్టాక్ సమ్మరీ కామన్, స్టాక్ సమ్మరీకి వెళ్తాం. F12 కాన్ఫిగర్ వెళ్తాం. ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఇవి క్యాజువల్గా మనం పెడతాం. ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే కంప్లీట్ అయ్యాయంటో ఆ ఐటమ్స్ చూపించవు. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, బ్యాటరీ. ఇక్కడ మనకు ప్రీవియస్ టాలీ ERP9లో ఉన్నప్పుడు మనకు షో చేసేది ఎంత ట్యాక్స్ పడింది, గవర్నమెంట్కు ఎంత పే చేయాలి అనేసి. సో ఇప్పుడు మన వ్యాట్ లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా దీనికి డూ యూ వాంట్ టు విజిట్ టాలీ హెల్ప్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆ లింక్ ఇచ్చారు. ఇది మనకి వర్క్ అవ్వదు. ఇలా మనం చూసుకునే వెళ్ళమండి. ప్రజెంట్ ఇది ఇండియాలో లేదు, బట్ అనవసరం. బట్ ఏంటంటే ఒక ప్రాబ్లం మనకి ఎలా ఉందనేది కాన్సెప్ట్ వైజ్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
ఇప్పటి వరకు చేసిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? అందరూ అప్డేట్లో ఉన్నారా? ఏ రోజు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా? ఏమైనా పెండింగ్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ నాకు No, కొన్ని sir, పెండింగ్ ఉన్నాయి completed, సార్. యా, అందరు ఎంతమంది అప్డేటెడ్లో ఉన్నారు? ఎంతమంది ఇంకా పెండింగ్స్ ఉన్నాయి? And also 1 or 2 is pending, sir. I'll complete it. ఓకే, డన్. రిమైనింగ్ వాళ్ళండి సార్ అప్డేట్లో నాకు complete, ఉండాలి. సార్ 2 పెండింగ్ ఉన్నాయి సార్. ఓకే, సార్ నాకు పెండింగ్ ఉన్నాయి సార్ కొద్దిగా. చూడండి కొంచెం వర్క్స్ ఉన్నా కూడా ఒక 40 డేస్, లైక్ ఇంకా దగ్గర దగ్గర ఒక 20 డేస్ అనుకుంటే మనకి అంటే క్లియర్ కొద్దిగా అయిపోతుంది. ఆఫీస్ లో కొద్దిగా ఎక్కువ వర్క్ ఉండే అట్లా అనేసి కొద్దిగా పెండింగ్ ఉంది సార్. కొంచెం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే Okay. మనము ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి. ఎందుకంటే రేపు అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఏది ఆ విషయం ఈ విషయం తెలియదు అనుకోకుండా మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పినటువన్నీ కూడా జనరల్ ప్రాబ్లమ్స్, లైక్ వితౌట్ జిఎస్టీతో చేసిన ప్రాబ్లమ్స్. హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్, మల్టీ కరెన్సీ, వ్యాట్, ఇవన్నీ కూడా వితౌట్ జిఎస్టీతో ఇన్వాల్వ్మెంట్ అయిన ప్రాబ్లమ్స్. ఓకే, సో అదనమాట. ఇప్పుడు